నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ. మనం నిన్నటి నుంచి తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల వివాదం మళ్ళీ కొత్త డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు. మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ, హరికెపూడి గాంధీ, నిన్న నుంచి వీళ్ళ మధ్యన వ్యక్తిగత దూషణలకు దిగిండ్రు. ఇష్టానుసారంగా ఈరోజు అరికెపూడి గాంధీ గారు ఇష్టానుసారంగా ఒక ఎమ్మెల్యే వాడని భాష వాడిర్రు. చూద్దాం మన ఆ వీడియోలు. అసలు ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన కోర్టుకెక్కిర్రు. ఒక 3 ఎమ్మెల్యేల పైన కోర్టు హియరింగ్ అయిపోయింది. 4 వారాలు గడివిచ్చిండ్రు. కోర్టుకు గడివిచ్చింది. స్పీకర్ గారి చేతిలో నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలకు భయం చుట్టుకుంది. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు ఒక భయం చుట్టుకున్నది. అందులో పోను ఇది ఇట్లా నడుస్తుంటే సడన్గా తెరపైకి పిఏసి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనౌన్స్ చేశారు అరికెపూడి గాంధీకి. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను ఎవరిని చేయాలి? ఆనవాయితీగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షానికి ఆ పదవి ఇవ్వాలి, అంటగడతారు. ఇది ఆనవాయితీగా పార్లమెంట్లో విధానంలో కావచ్చు, ఇక్కడ శాసనసభ విధానంలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులకు ఆ పదవి దక్కుతుంది. కానీ ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేకు గాంధీ గారికి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారికి ఈ పిఎస్సి చైర్మన్ ను చెప్పారు, అప్పగించారు రేవంత్ రెడ్డి గారు. అసలు పిఎస్సి అంటే ఏంది? అసలు పిఎస్సి చైర్మన్ అంటే ఇది ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల పైన ఒక కాగ్ ఆడిట్ నిర్వహిస్తుంది. ఈ ఆడిట్ తీసుకుపోయి గవర్నర్ గారు చెప్తారు. గవర్నర్ గారు మళ్ళీ ఈ పిఎస్సి చైర్మన్ అంటే ఆర్థిక లావాదేవీల పైన ఒక పథకం కావచ్చు, రాష్ట్రంలో ప్రతి ఆర్థిక బడ్జెట్ పైన ఈ కమిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే ప్రభుత్వానికి ఈ కమిటీ ఇది సరిదిద్దండి అని చెప్పేసి సూచన చేస్తుంది. ఈ పిఎస్సి కనుక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే ప్రభుత్వం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేసే ఉండదు. కాబట్టి అందుకని ఈ పిఎస్సి చైర్మన్ ని ప్రతిపక్షాలకు అప్పచెప్తారు. ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారం ఉంది కదా, కేసీ వేణుగోపాల్ గారికి ఆ పదవి కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా కేసీ వేణుగోపాల్ గారికి పిఎస్సి చైర్మన్ కేంద్రంలో ఇస్తే, రాష్ట్రంలో ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారికి ఎవరైనా పేర్లు ప్రతిపాదిస్తే ఆ పదవి వాళ్ళకి చెప్పాలి. అది కాకుండా ఆల్రెడీ హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఈ మాజీ మంత్రులు 3 నామినేషన్, మేము 3 మమ్మల్ని ఎవరినో ఒకరు ఇవ్వండి అంటే ఆల్రెడీ ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్ష హోదా నుంచి అది వెళ్ళింది. ఏం చేయాలి? ఆ 3 ఎవరికి ఒకరు ప్రభుత్వం ఇవ్వాలి. ఆ పదవి కాకుండా అరికెపూడి గాంధీ గారికి ఇచ్చారు. ఏమంటే టెక్నికల్ గా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, అతను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచొచ్చిండు కాబట్టి అతనికి మేము పదవి ఇస్తున్నాం అన్నట్టుగా ఇచ్చారు. అట్లెట్లిస్తారు? మీరు మొన్ననే మీ కాంగ్రెస్ పార్టీలో కలిసిండినా మీరు ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలి ఆ పదవి, మీరు అట్లెట్లిస్తారని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, చాలా 2 రోజుల నుంచి నడుస్తుంది. దాని మీద వివాదమే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల వివాదానికి దారితీసింది. అయితే ఇప్పుడు ఒక్కసారి ఇక చూడండి, ఇక్కడ గాంధీ గారు ఏమంటున్నాడు? నిన్న మొన్న నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను కాండోలు కప్పుకున్నది దేవుడు కాండోలు, అవి కాంగ్రెస్ కాండోలు కావా అంటాడు. చాలా క్లియర్ గా కౌశిక్ రెడ్డి గారు చూపించారు. అంటే మీ సోషల్ మీడియాలో గాంధీ గారి పార్టీ మారినాం అన్నట్టు కూడా చెప్పిన. ఒకసారి విందాం. ఆయన నాయకులు చాలా మంది మిత్రులు, శ్రేయభిలాషులందరూ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో ఇవాళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియాలో విన్నారు కదా, స్వయంగా గాంధీ గారు చాలా క్లియర్ గా గాంధీ గారే ఏం చెప్పారు? నేను కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది అంట.
అది ఓకే, అంతవరకు ఓకే. నెక్స్ట్ ఎక్కడొచ్చింది అసలు వివాదం? నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ, దిక్కు పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. ఇది ఈ విధంగా ఈయన కౌశిక్ రెడ్డి గారు ఈ విధంగా దీన్ని చెప్పిండు. చీర పంపిస్తున్నా, గాజులు పంపిస్తున్నా, పార్టీ మారినోళ్ళు ఎందుకు వచ్చి ఆ కౌశిక్ రెడ్డి గారి మాట కూడా ఎందుకు అనవలసి వచ్చిందంటే, కౌశిక్ రెడ్డి గారి మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే, గాంధీ గారు, అరకెపూడి గాంధీ గారు ఏమన్నారు, నేను పార్టీ మారలేను అని చెప్తే, నువ్వు పార్టీ మారలేవు కదా, నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా పెట్టి, నేను మీ మెడలో బీఆర్ఎస్ కండో కప్పి ఇద్దరం కలిసి బీఆర్ఎస్ మన తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడదాం, అటు నుంచి కేసీఆర్ దగ్గర వెళ్ళి కలిసి వద్దాం, నువ్వు పార్టీ మారలేవు కదా అని చెప్పేసి మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి నేను పోతున్నా అని చెప్పేసి ఈరోజు పోనీకి ట్రై చేసిండు. కౌశిక్ రెడ్డి గారి చుట్టుముట్టు పోలీసులు ఆయన ఇంటి హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ దగ్గర ఇంటి దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. కానీ గాంధీ గారు రావడానికి ఇక్కడ పోలీసులు కూడా కొంచెం చాకచక్యంగానే వ్యవహరించారు. ఎట్లా అంటే చాలా తెలివిగానే వ్యవహరించారు. కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేరు. అరకెప్పుడు గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటి కాడికి రానిచ్చారు. ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇప్పుడు మనం చూసినాం. ఒక వీడియో కూడా చూపిస్తాను నేను. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి అరకెప్పుడు గాంధీ గారు ఎట్లా మాట్లాడిన చూడండి. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు ఆయన. చీటింగ్ లంచం, బ్రోకర్ లంచం అంటూ ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితమైంది. ఇలా కూడా చీటింగ్ ఆ మాటలు మనం అనొద్దు. గంత కంపు మాటలు మాట్లాడే నాయకులను మనం అసెంబ్లీకి పంపిస్తున్నాము. సిగ్గుసేటు. మీ పార్టీ వ్యవహారాలు ఉంటే పార్టీలు మాట్లాడండి. కానీ ఏకంగా కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇల్లును విధ్వంసం చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి అంటే అధికారం చేతులు ఉన్నదని చెప్పేసి ఇట్లా పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం, ఇది ఎక్కడి ఆంధ్ర సంస్కృతికి ఇక్కడ తెలంగాణలో తెరలేపింది. ఈ నిజంగా కూడా అరకెప్పుడే గాంధీ ఆంధ్ర వ్యక్తి, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అక్కడ పాలిటిక్స్ని ఇక్కడ ప్లే చేస్తున్నాడు. ఇది తెలంగాణలో జరగవలసిన చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ దిగిండు. అసలు నీకేం నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్వే కదా, మరి ఆ కౌశిక్ రెడ్డి గారు వచ్చి కాండో కప్తే నీకేం భయం? తప్పేమున్నది? ఆయన ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఒకటే పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఇంటికి వచ్చి కాండో కప్తే తప్పేమున్నది? ఇష్టానుసారంగా ఈ విధంగా లాంగ్వేజ్ ఉపయోగించి పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ కు మీరు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యేవు ఇంత గలీజ్ మాటలు మాట్లాడి సమాజానికి ఏం నీతులు చెప్తావు నువ్వు చట్టసభల్లో ఉండి? మిత్రులారా ఆలోచన చేయండి. తర్వాత ఇట్లాంటి అంశాలకు ఈ పదవిని కట్టబెట్టినందుకే అసలు గొడవకు కారణం తీసింది. ఈ పిఎసి చైర్మన్ పదవి గాంధీకి అప్పయ్యపడమే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా ఇందులో టెక్నికల్ గా అంటే ఆయన బీఆర్ఎస్ బీఫామ్ గెలిచింది అన్నట్టుగా టెక్నికల్ గా తనకి అప్పయ్యారు. అరకెప్పుడు గాంధీకి అప్పయ్యారు. అది పబ్లిక్ తెలుస్తలేదా? పబ్లిక్ గమనిస్తలేరు అనుకుంటున్నారా? ఆనవాయితీగా ప్రతిపక్ష నాయకులకు వస్తున్నది ఆ పదవి. మీరు కూడా దాన్ని కంటిన్యూ చేయలే కదా. ఎవరికన్నా ఇస్తే, హరీష్ రావు గారికి ఇస్తే, ఇంకెవరికైనా వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తే మిమ్మల్ని ప్రతి విషయంలో పాయింట్అవుట్ చేస్తారని భయం. అందులో భాగమే అరకెప్పుడు గాంధీ గారి మా పార్టీలో జాయిన్ అయ్యండి ఆల్రెడీ. నేను ఇచ్చి నన్ను ఎవరు ఏం అడగరు, ఇందులో ఏం క్వశ్చన్ చేసేది ఉండదు అని చెప్పేసి ఆ చైర్మన్ పదవి అతనికి ఇచ్చారు. అందుకే ఈ వివాదం ఎక్కడ తెరదీస్తారో చూడండి. రేపు మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు నేను మా పార్టీ కార్యకర్తలతో నేను గాంధీ ఇంటికి వెళ్ళి నేను కండవ కప్తా, బీఆర్ఎస్ కండవా అని చెప్తున్నాడు. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ మాట్లాడే భాష, అరకెప్పుడు గాంధీ గారి మాట్లాడే భాష చూడండి ఎట్లా ఉంది. మరి ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేస్తుందా? దీన్ని ఎంకరేజ్ చేస్తుందా? గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ని ఉద్దేశించి చీర గాజులు పంపిస్తే నువ్వు బస్ ఎక్కువ కట్టుకొని అన్నాడు. కౌశిక్ రెడ్డి గారి కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి పదం అన్నాడు. ఆయన అంటున్నాడు కౌశిక్ రెడ్డి గారు నేను సీఎంని చూసి నేర్చుకున్న ఈ భాష అంటున్నాడు. చూడండి రాజకీయ నాయకులు ఎక్కడ దారి తీస్తున్నారు, పబ్లిక్ని మీరు ఏం చేయదలుచుకున్నారు చట్టసభలకు పోయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్ టీవీ నరసింహులు.